బిజినెస్ అంటే అందరూ ఇక మర్సిడీస్ బెంజ్ కార్లలో దిగుతారు, ఇట్లా ఓపెన్ చేయగానే ఒకడు వచ్చి ఛత్రి పట్టుకుంటాడు, ఎండవాడిని గారు సూటులు బూటులు అనుకుంటారు. అంత సీన్ లేదా ఆడ. నువ్వు అడ్డగోలుగా పని చేస్తేనే థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఇప్పుడు మీరు బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు, మీరు సక్సెస్ అవ్వడానికి దాని వెనకాల కారణం అంటే ఏమైనా ఉందా? అంటే ఎక్కడి నుంచి అయినా మంచి సజెషన్స్ రావడం కానీ, లేకపోతే అలాంటిది ఏమైనా ఉందా మీ లైఫ్? బిజినెస్ అంటే అందరికి ఈజీ అనిపిస్తుండొచ్చు, కానీ దాని వెనకాల చాలా పెద్ద పంచాయతీ ఉంటుందండి. నేను అది చెప్తున్నాను. చిన్నగా స్టార్ట్ చేసి ఇది వరల్డ్ మొత్తం రీచ్ కావాలి అనేది స్టార్ట్అప్. స్వెట్ వైజ్ ఇన్వెస్ట్మెంట్, పోయి కష్టపడితేనే అవుతుంది. ఎర్నింగ్స్ టేక్ టైం. నువ్వు ఫస్ట్ నీ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవాలి, నీ బ్రాండ్ ప్రెజెన్స్ బిల్డ్ చేసుకోవాలి, నీ మార్కెట్ ఐడెంటిఫై చేయాలి, నీ పర్సోనా, టార్గెట్ మార్కెట్ పర్సోనా, నీ ఆడియన్స్ అసలు ఏం ఆలోచిస్తుండు, వాడు అసలు ఆ సీన్ ఏంది అనేది నువ్వు ఆలోచించాలి. జనరల్గా బిజినెస్ స్టార్ట్ చేస్తుందంటే అందరూ థింక్ చేస్తారు, స్టార్ట్ అయిపోవాలి, త్వరగా ఎర్నింగ్స్ వచ్చేయాలి, త్వరగా మంచిగా సెటిల్ అయిపోవాలి, ఇలా చూస్తూ ఉంటారు. బట్ రియల్ సినారియో అయితే ఓకే, చిన్ని చాట్ అవుతుంది. ఇట్స్ నాట్ ఈజీ. నువ్వు ఇక గివప్ చేస్తే ఇక నువ్వు ఏం బీకనికి వచ్చినావు లైఫ్లో అనే ఫీలింగ్ నీకే వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు మీకు 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది బిజినెస్లో అంటున్నారు. అసలు అంటే ఎక్కడ స్టార్ట్ అయిందంటే మీరు ఏ ఏజ్లో బిజినెస్ని స్టార్ట్ చేశారు? ఫుల్ కంపెనీల దగ్గర పోయి కమాన్ నువ్వు వెబ్సైట్ తయారు చేయి, చలో నా దగ్గర 10,000 బడ్జెట్ ఉంది, కమాన్ 10,000తో మనం వెబ్సైట్ తయారు చేద్దాం అన్న. నువ్వు పోయి ఆడ బయట నుంచో పోన్నాడు చాలా కంపెనీస్. వెబ్సైట్ చేసి నీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కదా నువ్వు, అది అంటే అంత సీన్ లేదు మాకు, ఇక్కడ మా బ్యాక్లాగ్లు మేము క్లియర్ చేసుకోవాలి, జస్ట్ నువ్వు కూడా పక్కకు ఆడుకోవాలన్నది ఆమె సింపుల్గా ఒక అక్క. నేను అక్కడ ఫెయిల్ అయినా కాబట్టి ఇక్కడ సక్సీడ్ అయినా. నేను అక్కడ సక్సీడ్ అయ్యి ఉంటే అక్కడ ఫెయిల్ అవుతుండే, ఇక్కడ ఫెయిల్ అవుతుండే ఏమో అని కూడా అనిపిస్తుంటుంది నాకు. బిజినెస్ 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 ఈ మధ్య కాలంలో ఎటు చూసినా ఎక్కడ విన్నా మనకు ఎక్కువగా వినిపించే వర్డ్. అయితే కొందరు ఏదో ఒక బిజినెస్ చేయాలి, లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, మంచి ఇన్కమ్ ఎర్న్ చేయాలి, కార్ హోమ్ కొని చక్కటి లైఫ్ ను లీడ్ చేయాలి, అలా లైఫ్ ను ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. మరికొందరు ఈ ప్రైవేట్ ఉద్యోగం ఎవరు చేస్తారబ్బా, అసలు ఆ మేనేజర్ తో ఎవరు తిట్లు కాస్తారు, నాకు అసలు ఈ జాబే వద్దు, ఏదో ఒక సొంత బిజినెస్ ను స్టార్ట్ చేయాలి అని కొందరు అనుకుంటారు. ఇంకొందరు వ్యవసాయం చేస్తున్న వారు కూడా ఇప్పుడు ఉన్న కాలానికి అనుగుణంగా మారుతూ వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చాలి, ఇక్కడ కూడా వ్యాపారం ఉంది, సో ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళు కూడా వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చాలి అనుకుంటున్నారు. ఇలా ఎటు తిరిగి చూసినా మన మైండ్లోకి వచ్చేది బిజినెస్. సో అసలు బిజినెస్ ఏంటి? అసలు బిజినెస్ అనే పదానికి మీనింగ్ ఏంటి? ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే దాని వెనకాల ఉండే స్ట్రగుల్స్ ఏంటి? సక్సెస్ అవ్వాలి అంటే ఎన్ని కష్టాలను ఫేస్ చేయాలి? అసలు బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఉండాలా, దాని గురించి ఏమైనా నాలెడ్జ్ తెలిసి ఉండాలా, అసలు అది ఎంతవరకు? వీటన్నిటికీ సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. అది కూడా బిజినెస్లో గత 8 సంవత్సరాల అనుభవం ఉన్న శ్రేయాస్ రెడ్డి గారితో. సో మన దగ్గర ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో వెల్కమ్ చెప్పేసి మనకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని, నాకు మీ అందరికీ ఉపయోగపడే ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని బాస్ వాలా అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా అకాడమీ ఛానల్. నేను మీ శిరీష కందులా. సార్ నమస్తే అండి. నమస్తే శిరీష గారు. సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట్లో వినపడే వర్డ్ బిజినెస్. అసలు ఏంటి సార్ బిజినెస్ అంటే ఏంటి? అందరూ అనుకుంటున్నారు మేము బిజినెస్ స్టార్ట్ చేయాలి, లైఫ్లో సక్సెస్ అవ్వాలి, ఇలా ఎంతమంది అనుకుంటూ ఉంటారు. అసలు స్టార్టప్కి ఏమేం కావాలి, వాళ్ళకి అసలు ఏమేమి తెలిసి ఉండాలి, దానికి సంబంధించిన నాలెడ్జ్ని మీరు షేర్ చేయండి. షూర్ అండి శిరీష గారు. దెర్ ఆర్ 2 aspects అండి. ఫస్ట్ ఏంటి అంటే బిజినెస్ వేరు, స్టార్టప్స్ వేరు. ఓకే, బిజినెస్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ రన్నింగ్ ఉన్న బిజినెస్, ఏదైనా ఆల్రెడీ ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా ఈ లొకేషన్లో స్టార్ట్ చేస్తాము అన్నట్టు అది స్టార్ట్ చేస్తే అది బిజినెస్. ఓకే, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ స్కేలబుల్. స్టార్టప్ అనేది ఏంటి అంటే చిన్నగా స్టార్ట్ చేసి ఇది వరల్డ్ మొత్తం రీచ్ కావాలి అనేది స్టార్టప్. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒకటి ఉంది. వీఆర్ టాకింగ్ ఆన్ యూట్యూబ్. యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్, అది ఒక చిన్నగా స్టార్ట్ చేసి ఇది పాన్ వరల్డ్ మొత్తం రీచ్ కావాలి, చాలామంది క్రియేటర్స్ పెట్టాలి, ఒక టూల్ లెక్క వాడాలి, చాలామంది చూడాలి, ఇన్ఫర్మేషన్ చూడాలి, మానిటైజ్ చేసుకోవాలి అనేది ఇది స్టార్టప్. బిజినెస్ అంటే ఏంటి అంటే లెట్స్ సే ఐ వాంట్ టు మ్యానుఫ్యాక్చర్ మైక్. లెట్స్ సే ఈ మైక్ని నేను ఈ లొకేషన్లో తీసుకొచ్చి లొకేషన్కి చేసి ఇట్లా దానికి ఒక ఇనిషియల్ సెట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి, ఆ యూనిట్ నుంచి మార్కెటింగ్ చేయాలి, ఆ డీలర్షిప్స్ ఇవ్వాలి, ఇది ప్రొడక్షన్ కావాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ప్రోడక్ట్ డెవలప్ చేసుకోవాలి, మళ్ళీ కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయాలి. సో దిస్ ఈజ్ ఆన్ ద బిజినెస్ సైడ్. స్టార్టప్ కూడా బిజినెసే, బట్ ఏంటి అంటే స్టార్టప్కి కొంచెం ఎంటర్ప్రైజ్ ట్యాగ్ ఉంటుంది. అది లార్జ్ స్కేల్లో చిన్నగా స్టార్ట్ అయ్యి లార్జ్ స్కేల్లో వెళ్ళేది
దాన్ని స్టార్ట్అప్ అంటారు అనమాట. సో ఏదైనా బిజినెసే, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎంటర్ప్రైజ్ ట్యాగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఎట్ ద సేమ్ టైమ్ మ్యామ్ ఇంకోటి ఏంటి అంటే బిజినెస్ అంటే అందరూ మర్సిడీస్ బెంజ్ కార్లలో దిగుతారు, ఇట్లా బాగా ఓపెన్ చేయగానే ఒకడు వచ్చి ఛత్రి పట్టుకుంటాడు, ఎండవాడిని గారు సూటులు బూటులు అనుకుంటారు. అంత సీన్ లేదా ఆడ. నువ్వు అడ్డగోలుగా పని చేస్తేనే థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఓకే, ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళే బిజినెస్ ఓనర్స్. చూడడానికి మాత్రం ఆవిడ ఏముంది కింద 300 మంది ఉన్నాడు పని చేస్తారు అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఏంది అంటే ఆ 300 మందికి శాలరీలు ఇవ్వాలన్నా, ఆ సిస్టమ్ అనేది ప్రాఫిటబుల్గా బ్రేక్ ఈవెన్ కావాలన్నా కూడా ఈ బాస్ అనేటోడు కరెక్ట్ సెగ్మెంట్లో ఉండి కరెక్ట్ అన్ని థింగ్స్ అన్ని కరెక్ట్గా అయ్యేటట్టు చూస్తేనే దట్ ఈస్ వెన్ థింగ్స్ విల్ ప్రోగ్రెస్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అంటే వీళ్ళని బిజినెస్ని మన స్టార్టప్స్ ఫౌండర్స్ని వీళ్ళందరినీ వీ షుడ్ ఇంకా కొంచెం రెస్పెక్ట్తోనే ఇవ్వాలి. ఎందుకంటే నేను చెప్తాను చూడండి, బార్డర్లో ఎట్లయితే ఒక సోల్జర్ ఒక ఆర్మీ ఆఫీసర్ ఏ విధంగా అయితే మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడో, హీఈస్ అ వారియర్ ప్రొటెక్టింగ్ ద కంట్రీ. కరెక్ట్. యాజ్ అ బిజినెస్ నువ్వేం చేస్తున్నావు అంటే లిటరలీ యు ఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు ద ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ద కంట్రీ. రేపు పొద్దున ఒక బిజినెస్ నేను మీకు ఒక 100 రూపీస్ యాజ్ అ బిజినెస్ ట్రాన్స్ఫర్ చేస్తేనే దానికి ఒక 18% జిఎస్టీ అనేది యాడ్ అవుతుంది, నాకు టీడీఎస్ యాడ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం నా ఇన్కమ్ ట్యాక్సెస్ ఇవన్నీ కలిపి ఒక ట్యాక్స్ అనేది సిస్టమ్ ఎవాల్వ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఫండింగ్ ఎంటైర్ కంట్రీ, ద బార్డర్స్, ఎవ్రీథింగ్. నేను అట్లా అని చెప్పి వాళ్ళ తక్కువ వీళ్ళది మనది ఎక్కువ అంటలే. వాళ్ళు చేసేది ఒక మెట్టు ఎక్కువనే, వాళ్ళు దేశం కోసం త్యాగం చేస్తున్నారు. ఇక్కడ ఏంది మనం దేశాన్ని బిల్డ్ చేయడానికి మనం వర్క్ చేస్తున్నాం అన్నమాట. సో entrepreneurs are all economical warriors in a way, right? So this is how things are. Business అంటే అందరికి ఈజీ అనిపిస్తుండొచ్చు కానీ దాని వెనకాల చాలా పెద్ద పంచాయతీ ఉంటుందండి. నేను అది చెప్తున్నాను. ఏముంటుందంటే బిజినెస్ని ఒకసారి బ్రేక్ డౌన్ చేసాం, నేను చాలా మంది దగ్గర తీసుకుంటా. ఇది బిజినెస్ని బ్రేక్ డౌన్ చేస్తే ఫస్ట్ లెటర్ బి అంటే ఏంటి అంటే బ్రేక్ డౌన్స్ వస్తాయి. ఎమోషనల్గా, ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా అన్ని విధాల బ్రేక్ డౌన్స్ వస్తాయి. అంటే ఇమాజిన్ మీరు ఏదో సెటప్ చేసిర్రు, ఫుల్ ఎనర్జీ పెట్టి అక్కడ సెటప్ చేయడానికి ట్రై చేసిర్రు, సడన్గా అక్కడ నుంచి సేల్స్ అవుతలేవు, ఏదో అవుతలేదు. మీకు ఇక మొత్తం అంతా ఎమోషనలీ ఇన్వెస్టెడ్ ఉండి, మెంటలీ ఇన్వెస్టెడ్ ఉండి, ఫైనాన్షియలీ ఇన్వెస్టెడ్ ఉండి సడన్గా అక్కడ వర్కౌట్ కాలేదు అనుకోండి, మీకు అది ఎంత పెద్ద బ్రేక్ డౌన్ అంటే మొత్తం మెంటలీ మీ దిమాగ్ ఖరాబ్ అవుతుంది. యూ కాంట్ లివ్ హ్యాపీలీ విత్ యువర్ వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ యూ కాంట్ ఈవెన్ టాక్, రైట్? సో ఇది సినారియో. ఈ బ్రేక్ డౌన్స్ అనేవి చాలా వస్తాయి సడన్గా. ఇప్పుడు నువ్వు ఏదో పేమెంట్ చేయాలి, పైసలు ఉండవు. ఓకే, ఆల్ ఆఫ్ అ సడన్ ఇవన్నీ సార్ట్ చేసుకుంటూ పోవాలి. అది బి. దాని తర్వాత యూ అంటే ఏంటి అంటే అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. ఒకటే రోజులో మ్యామ్ నేను చెప్తా, ఒకటే రోజులో మీ అకౌంట్లో ఒక 1 CR ఉంటుందేమో, అదే రోజు పోయి నెగిటివ్ కూడా అవుతుందేమో, ఓ డ్రాఫ్ట్ కూడా పోతుందేమో. ఎందుకంటే ఇట్స్ ఆల్ ట్రాన్సాక్షన్స్, రైట్? అప్స్ అండ్ డౌన్స్ అంటే ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద ఫైనాన్షియల్ పార్ట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఆల్సో. ఒకటే రోజులో సేమ్ డే వీఆర్ ఫుల్లీ మోటివేటెడ్, ఇవాళ ఇచ్చి పడేద్దాం, అది ఇది మనదే రాజ్యం అన్న ఫీలింగ్లో ఉంటారు. దాని తర్వాత ఏమవుతుంది అంటే మళ్ళీ వచ్చేవారికి అదే రోజు ఏదో న్యూస్ వస్తుంది, ఏదో ఫేక్ రివ్యూ వస్తుంది, ఏదో నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఈ ఎందుకురా నా బతుకు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట, రైట్? ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ప్రాబ్లం అవుతాయి. ఎస్ అంటే ఏంటి అంటే ఇది ఒక సర్వైవల్ గేమ్. నువ్వు ఇవన్నీ తట్టుకొని అసలు నువ్వు ఫస్ట్ నువ్వు బతుకుంటేనే, అంటే ఎమోషనలీ స్ట్రాంగ్ ఉండి, మెంటలీ స్ట్రాంగ్ ఉండి, ఇవన్నీ సర్వైవ్ అయితేనే యూ విల్ బీ ఏబుల్ టు సర్వైవ్ దిస్ గేమ్ కాల్డ్ బిజినెస్, రైట్? సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. నెక్స్ట్ ఐ వస్తే ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే పైసలు ఒక్కటే కాదు, పైసలు కాకుండా టైం పెట్టాలి, ఎనర్జీ పెట్టాలి. నువ్వు పోయి ఒక ఫీడ్బ్యాక్ చూడాలి, ఫస్ట్ నీ ప్రోడక్ట్ నువ్వు ప్రమోట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంటే, నాట్ జస్ట్ మనీ. ఐమ్ టాకింగ్ అబౌట్ యువర్ మెంటల్ ఇన్వెస్ట్మెంట్, యువర్ ఎనర్జీ వైజ్ ఇన్వెస్ట్మెంట్, యువర్ టైం వైజ్ ఇన్వెస్ట్మెంట్, స్వెట్ వైజ్ ఇన్వెస్ట్మెంట్. పోయి కష్టపడితేనే అవుతుంది. దిస్ ఇస్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్, రైట్? అండ్ ఎన్ అంటే నెవర్ గివ్ అప్. నువ్వు ఇక గివప్ చేస్తే ఇక నువ్వు ఏం బీకనికి వచ్చినావు లైఫ్లో అనే ఫీలింగ్ నీకే వస్తుంది, కరెక్ట్? రైట్? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, లెట్స్ సే యువర్ కష్టపడి ఒక మంచి ఐడియా తీసుకొని వచ్చినావు, అది బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నావు, అది సడన్గా థింగ్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్, నువ్వు గివప్ చేస్తావు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం లైఫ్లో తర్వాత నీకే రిగ్రెట్ వస్తుంది, అరే అది ఇంకేమైనా చేసేది ఉండే, క్లిక్ అవుతుండే. ఎందుకంటే అట్లాంటి బిజినెస్ సడన్గా ఇంకోడో పెడతాడు, అది టేక్ ఆఫ్ అవుతుంది, అవన్నీ అవుతాయి ఆబ్వియస్లీ.
సో దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్. నెక్స్ట్ ఈ అంటే ఏంటి అంటే ఎర్నింగ్స్ అనేవి టైం పడుతుంది. ఓకే, ఎర్నింగ్స్ అనేవి ఆబ్వియస్లీ టైం పడుతుంది. ఓకే, నువ్వు లిటరలీ నువ్వు పుట్టినాక ఒక 3-4 years ఇంట్లో ఉన్నావు ఖాళీగా. దాని తర్వాత స్కూల్కి ఎంటర్ అయినావు, ప్రీ ప్రైమరీ లెవెల్కి ఎంటర్ అయినావు. దాని తర్వాత ఫస్ట్ నుండి 10th class దాకా చదివావు, 10th నుండి 12th class దాకా చదివినావు, 12th నుండి ఇంజనీరింగ్ చేసినావో, డిగ్రీ చేసినావో, ఏం చేసినావో, వాట్ ఎవర్ నీకు సంబంధం లేని ఫీల్డ్లోనే ఉన్నావు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది కూడా ఫ్యాక్టే, రైట్? ఇదంతా చేసినాకనే నీకు వాట్ ఎవర్ నీకు జాబ్ వస్తుంది, నువ్వు ఏదో చేస్తావు, ఇవన్నీ ప్రాసెస్, రైట్? సేమ్ గోస్ విత్ బిజినెస్ as well. ఓకే, ఎర్నింగ్స్ టేక్ టైం. నువ్వు ఫస్ట్ నీ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవాలి, నీ బ్రాండ్ ప్రెజెన్స్ బిల్డ్ చేసుకోవాలి, నీ మార్కెట్ ఐడెంటిఫై చేయాలి, నీ పర్సోనా, టార్గెట్ మార్కెట్ పర్సోనా, నీ ఆడియన్స్ అసలు ఏం ఆలోచిస్తుండు, వాడు అసలు ఆ సీన్ ఏంది అనేది నువ్వు ఆలోచించాలి. అట్లా చేస్తేనే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద బిజినెస్. అండ్ ఈ ఎర్నింగ్స్ అనేది టైం ప్రకారం ఈ అండర్స్టాండింగ్ అన్ని దాటితేనే నీకు వస్తుంది. లేకపోతే పోయి షెడ్కి పోయి కూర్చోవాలి అంతే. దట్ ఈస్ హౌ థింగ్స్. జనరల్గా బిజినెస్ స్టార్ట్ చేస్తుందంటే అందరూ థింక్ చేస్తారు, స్టార్ట్ అయిపోవాలి, త్వరగా ఎర్నింగ్స్ వచ్చేయాలి, త్వరగా మంచిగా సెటిల్ అయిపోవాలి, ఇలా చూస్తూ ఉంటారు. బట్ రియల్ సినారియో అయితే ఓకే, చిన్ని చాట్ అవుతుంది. ఇట్స్ నాట్ ఈజీ, బట్ నీకు ఆ ప్యాషన్ ఉండాలి. ఏమైనా సరే చూసుకుందాం, ఎట్లానైనా సరే నేను బయట పడతా, దీంట్లోకి వెళ్ళి డబ్బు మాత్రమే ఇన్వెస్ట్ చేయడం కాదు, వాళ్ళ శక్తి ఏదైతే ఉంటుందో, వాళ్ళ టైం, ఎవ్రీథింగ్ ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే బిజినెస్ లో సక్సెస్ అవుతారంట. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. లేకపోతే ఇంకో నేను ఇంత పెట్టిన, నాకు ఇంకో వీళ్ళందరూ పని చేస్తున్నారు, నేను చల్లగా కూర్చోను, గోవాలో కూర్చొని బియర్ తాగుకుంటా కూర్చుంటా అంటే కాదు. కరెక్ట్. ఉన్నోళ్ళందరూ ఎవరి పనాలు చేసుకుంటా ఉంటారు, మంచిగా నెట్ఫ్లిక్స్ చూస్తారు, ఆఫీస్కి వచ్చి ఆహా ఇది వచ్చిందని చూస్తారు, ఇవన్నీ ఇక నడుస్తూ ఉంటాయి ఆఫీస్లో. నువ్వు ఇంట్రెస్ట్గా కూర్చోకపోతే కరెక్ట్గా ప్రెజెన్స్ అనేది ఉండాల్సిందే బిజినెస్ లో ఉన్నావంటే. ఆ ఓనర్ ప్రెజెన్స్ నీకు అంత మంచిగా పోయి గోవాలో కూర్చొని బీర్ తాగాలని ఉంటే నువ్వు అదే చెయ్యి. అనవసరంగా బిజినెస్ పెట్టకు, దేశానికి లాస్ అది. ఓకే, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ. లాస్ ఏది కాక దేశానికి లాస్. ఆబ్వియస్లీ రేపు పొద్దున నువ్వు ఏదో లోన్ అని చెప్పి ఇంకేదైనా ఇట్లా ఇవన్నీ అవుతున్నాయి కదా ఇప్పుడు. కరెక్ట్. నువ్వు ఐపీ పెట్టి నా చేతిలో ఏం లేదు అంటే ఇక దేశానికి లాస్, రైట్? సో దిస్ ఇస్ హౌ థింగ్స్ ఆర్. అండ్ దెన్ కమ్స్ ఎస్ అంటే ఏంటి అంటే సెట్ బ్యాక్స్ వస్తాయి. ఇవన్నీ దాటినా కూడా నువ్వు ఇక ప్రోగ్రెస్ అవుతున్నా, నేను ఇక కమాన్, నేను పైసలు సంపాదిస్తున్నా, ఇవన్నీ దాటినాక నేను ఇక మంచిగా నేను రన్ చేస్తున్నా అన్నప్పుడు సడన్గా సెట్ బ్యాక్ వస్తుంది. సెట్ బ్యాక్ ఏంటి అంటే ఇంకోడో నీ అరే మస్తు బిజినెస్ చేస్తుండే, నేను కూడా దిగుతా దీంట్లోకి అని చెప్పి ఇంకోడో వస్తాడు. ఇప్పుడు ఐ టేక్ ఎయిర్టెల్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సడన్గా జియో వచ్చి ఫుల్ అందరికి ఇంటర్నెట్ ఫ్రీ రాబోయే అన్నాడు. అందరు ఏం చేసి ఎయిర్టెల్ నుంచి పిఓఆర్టీ అని కొట్టి పోర్ట్ అని కొట్టి తీసుకొని జియో స్టోర్లో పెట్టి నెట్వర్క్ చేంజ్ చేయించుకోవాలి, రైట్? ఎందుకంటే హూ డజంట్ వాంట్ ఫ్రీ ఇంటర్నెట్, హూ డజంట్ వాంట్ ఫ్రీ స్టఫ్, రైట్? సో అట్లా చేసిండు. అప్పుడు ఏమైంది అంటే కొన్ని క్యారియర్లు అయితే పోయినాయి కూడా, సెల్యులర్ క్యారియర్స్ అయితే వెళ్ళిపోయినాయి కూడా. బిఎస్ఎన్ఎల్ అనేది ఇప్పుడు సంబంధం లేకుండా పోయింది, వోడాఫోన్ ఐడియా అనేది సంబంధం లేకుండా పోయింది. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మార్కెట్ షేర్. ఓకే, ఇట్స్ గాన్. ఇట్ has lost a lot of its business, right? ఇదంతా ఎయిర్టెల్ అనేటోడు ఇవన్నీ సర్వైవ్ అయ్యింది అనమాట. BUSINES అనే సర్వైవ్ అయ్యి నెక్స్ట్ స్టేజ్ సక్సెస్ అనుభవిస్తుంది, రైట్? సో దిస్ ఈజ్ హౌ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ. ఇప్పుడు మీరు అనుకోని నేను పని చేయకుండా మంచిగా కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఎదురాబోయా నడరాబోయా అంటే పని కాదు. కరెక్ట్. సో దిస్ ఈజ్ హౌ థింగ్స్ ఆర్. ఓకే, సో ఇప్పుడు మీకు 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది బిజినెస్లో అంటున్నారు. అసలు అంటే ఎక్కడ స్టార్ట్ అయిందంటే మీరు ఏ ఏజ్లో బిజినెస్ని స్టార్ట్ చేశారు? అంటే అసలు ఎన్ని ఇయర్స్? 8 years అంటే ఇప్పుడు మీ ఏజ్ అంతా అసలు ఆ క్యాలిక్యులేషన్ అంటే ఎలా చెప్తారు? I'm 27 as of now, and I started my business when I was 19 years old. ఓకే, కాలేజ్లోనే నాకు ఇరిటేషన్ వచ్చేసింది అనమాట. ఏం చేస్తాము ఇదంతా రెగ్యులర్ ఇంజనీరింగ్, రెగ్యులర్ యూఎస్ పోతానేమో, జాబ్ చేస్తానేమో, నాకు కొంచెం అంత రెగ్యులర్ ఎందుకో ఇంట్రెస్ట్ రాదు నాకు. ఏం చేసినా కొంచెం క్రేజీగా చేయాలనేది నా ఉద్దేశం. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ కంపెనీ వెన్ ఐ వాజ్ 19 years old. ఓకే, 19 years. ఓకే, అప్పుడే ఫ్రెష్గా నాకు పాన్ కార్డ్ కూడా వచ్చింది. నాకు 18 తర్వాత వస్తుంది నాకు. ఓకే అంటే నేను స్టార్ట్ చేసిన డేట్ చెప్తున్నా, అంతకుముందు 6 months నుంచి నేను 18లోనే ఉండే. నాకు అప్పుడప్పుడు ఇంకా పాన్ కార్డ్ రాలే, నాకు చేతికి లైసెన్స్ రాలే, అసలు నాకు ఏం రాలే. బట్ థాట్స్ ఉంది బిజినెస్ ఇలా స్టార్ట్ చేయాలి. థాట్స్ కూడా ఏంది, జస్ట్ నేను ఏదో చెయ్యాలన్న థాట్లో ఎట్లా చేయాలనేది ఇవ్వని తెలియదు, నాకు తెలియదు, ఇవన్నీ తెలియదు. సో నేను వెన్ ఐ వాజ్ 19 years old, ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ ఈ-కామర్స్ కంపెనీ. అప్పుడు ఏమైపోయింది అంటే యు ఆర్
వాట్ యు కన్జ్యూమ్. అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే రీల్స్, యూట్యూబ్లో చూసే వీడియోస్, ఇవన్నీ ఏవైతే మీ ఇంట్రెస్ట్ ఉంటాయో దాని ప్రకారం నీ బ్రెయిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. నేను అప్పట్లో ఏం చేస్తుండే, ఐ యూస్ టు సీ వీడియోస్ ఆఫ్ రితేష్ అగర్వాల్, ఓయో రూమ్స్ ఫౌండర్. ఆయన ఎంత చిన్న ఏజ్లో ఎట్లా చేసిండు. ఓకే, ఐ యూస్ టు లుక్ ఎట్ ఓలా, ఇట్లాంటివి, ఓలా అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఇవన్నీ నేను చూస్తుండే అనమాట. నాకు అవి ఇంట్రెస్ట్. అప్పుడు నేను ఒకటి చూసిన, ఫ్లిప్కార్ట్ అనేది అప్పుడే అమ్ముడు పోయింది. ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్ అమ్ముడు పోయింది, వాల్మార్ట్ కొన్నాడు. ఎంతకు కొన్నారు? 1,00,000 కోట్లకు కొన్నారు. వావ్, 1,00,000 కోట్లు, ఈ కామర్స్లో ఫుల్ పైసలు ఉన్నాయి అన్న ఫీలింగ్తో నేను ఏం చేసిన అంటే, చలో నేను ఈ కామర్స్ పెడతా, ఈ కామర్స్ కంపెనీ పెడతా అని చెప్పి ఒక ఈ కామర్స్ వెబ్సైట్ తయారు చేసిన. ఓకే, అది కూడా ఎట్లా చేసిన అంటే ఫస్ట్ యూ నీడ్ టు పికప్ యువర్ యూఎస్పీ. ఇప్పుడు ఇంత ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నాం కానీ అప్పుడు అరే అందరు చేస్తారు కదా, నేను ఏం డిఫరెంట్గా చేయాలి అన్నట్టు ఫీలింగ్లో ఉండేది. అప్పుడు ఏం చేసిన అంటే ఐ పిక్డ్ అప్ పార్టీషన్స్. ఓకే, ఆర్ట్ తయారు చేసేవాళ్ళు, ఇట్లా నైస్ ఫ్లవర్ పాట్స్, ఇట్లా వాల్ పీసెస్, ఇట్లా ఎవరైతే తయారు చేస్తారో, హోమ్ డెకార్ ఇట్లాంటివి ఎవరైతే తయారు చేస్తారో అట్లాంటి వాళ్ళని నేను ఫోన్లో చేసి నీ ప్రోడక్ట్స్ని జర ఫోటోలు గీటోలు పంపి నా వెబ్సైట్లో పెట్టుకుంటా, వస్తే నీకు ఇంత కమిషన్ తీసుకొని నేను నీకు ఇంత ఇచ్చేస్తా, ఎంజాయ్ చేసుకో అన్నట్టు నేను ఏదో బిల్డప్ ఇచ్చిన. అందరికీ ఎవరైనా సరే వాళ్ళందరి దగ్గర లిస్ట్ రెడీ ఉంటుంది, ఎందుకంటే దే వాంట్ బిజినెస్ కాబట్టి ఆ లిస్ట్ అనేది పంపిస్తారు. ఇదంతా నేను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి, నా దగ్గర వెబ్సైట్ లేదు. అప్పుడు నేను ఏం చేయాలి, వెబ్సైట్ తయారు చేయాలి. నేను ఏం చేసిన, ఫుల్ కంపెనీల దగ్గర పోయి కమాన్ నువ్వు వెబ్సైట్ తయారు చేయి, చలో నా దగ్గర 10,000 బడ్జెట్ ఉంది, కమాన్ 10,000తో మనం వెబ్సైట్ తయారు చేద్దాం అన్న. పోయాడు బయట నుంచి పోన్నాడు చాలా కంపెనీస్. అయితే ఇదేంది మరి ఇంత టూ మచ్ ఉంది అన్నట్టు నేను ఏం చేసిన, ఇక ఇట్లా కాదు, మనం ఏమున్నా సెల్ఫ్గా వేసుకుందాం, వీడి దాకా వచ్చినాం కదా ఇదేముంది అన్న థాట్తోని నేను ఏం చేసిన, మా కాలేజ్లో ఉన్న సీనియర్ల దగ్గర పోయి కంప్యూటర్ సైన్స్ సీనియర్ల దగ్గర పోతే, ఇక మేడం జర ఇది ఒక వెబ్సైట్ చేసి నీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కదా నువ్వు, అది అంటే అంత సీన్ లేదు మాకు, ఇక్కడ మా బ్యాక్లాగ్లు మేము క్లియర్ చేసుకోవాలి, జస్ట్ నువ్వు కూడా పక్కకు ఆడుకో అన్నది ఆమె సింపుల్గా ఒక అక్క. సో మేము ఏం చేసినామంటే, ఓకే ఇట్లా కూడా వర్కౌట్ అయ్యేటట్లేదు, ఏమున్నాయి ఇక మనమే వేసుకుందాం ఇక అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేసిన, హౌ టు బిల్డ్ ఏ వెబ్సైట్ అని కొట్టిన. అట్లా చాలా వీడియోలు వచ్చినాయి. ఒక పద్ధతి నాకు నచ్చింది, వర్డ్ ప్రెస్ అనేది ఇట్స్ అన్ ఎగ్జిస్టింగ్ థింగ్. ఈ వర్డ్ ప్రెస్ అనేది నచ్చింది, కమాన్ ఇక మనమే వేసుకుందాం అని చెప్పి దానికి ఒక 2 నెలలు అది వేసి ఇది వేసి ఆ కలర్ ఎట్లా చేంజ్ చేయాలి తెలియదు, ఇక్కడ లోగో ఎట్లా పెట్టాలి తెలియదు, ఏం తెలియదు మాకు. ఇదంతా చేసినాక నేను ఆడబెట్టిన, వెబ్సైట్ తయారు చేసిన మొత్తాన్ని నేనే. అప్పుడే ఏమైంది అంటే 2017-18 టైంలో జిఎస్టీ అనేది ఇంట్రడ్యూస్ అయింది, 8 years బ్యాక్, ఎగ్జాక్ట్ సేమ్ టైం. సడన్గా ఇప్పుడు ఏమైంది అంటే నువ్వు సేల్ చేయాలి అంటే నువ్వు జిఎస్టీ అనేది ఇంక్లూడ్ చేయాలి. కరెక్ట్, అది ఆ ట్రాన్సాక్షన్ పీరియడ్లో ఉంది. June 1st వచ్చింది జిఎస్టీ అనేది, నేను జూలైలో లాంచ్ చేయాలి, June 1st వచ్చింది. ఎవ్వని సంబంధమే లేదు. నేను సీఏని అడిగితే అరే ఆగ్రా ఇది ఏందో కథ ఉంది మాకే అర్థమవుతలేదు, నువ్వు పక్కకు పోయి ఆడుకో అని వీళ్ళు కూడా చెప్పారు. వీళ్ళు చెప్పే వరకు ఇక మేము ఏం చేసినామంటే ఇక ఇట్లా కాదని చెప్పి జూలై వరకు ఆగి, జూలైలో హౌ టు బిల్డ్ హౌ టు గెట్ అ జిఎస్టీ సర్టిఫికేట్ బై మై సెల్ఫ్ అది చేసినాం. ఇక తెలిసిన వాళ్ళని వీళ్ళని అడుక్కొని ఏం చేసినామంటే ఆ జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా మేము వేసుకున్నాం. జిఎస్టీ రిజిస్ట్రేషన్ మేమే వేసుకున్నాము. పేమెంట్ గేట్వే ఒకటి, అంటే ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేయాలి అంటే మీకు పేమెంట్ గేట్వే ఉండాలి. 8 years బ్యాక్ ముచ్చట ఇదంతా, పేమెంట్ గేట్వే అన్న వర్డ్ ఫస్ట్ టైం వింటున్నాను నేను. అప్పుడు ఏంది, సో ఇక మేము ఇక పేటిఎం ఇవన్నిటి దగ్గర ఏదో ఇక గూగుల్ వేసి అది కూడా వచ్చింది, అది కూడా ఇంక్లూడ్ చేసినాము. అది కూడా ఇంక్లూడ్ చేసి ఒక మొత్తానికి ఒక ప్రోడక్ట్ అయితే తయారు చేసి బయటకు వదిలినాం. సో దట్ ఈస్ హౌ ఈ కామర్స్ అనేది మేము అట్లా స్టార్ట్ చేసినాం. మాకు ఇన్వెంటరీ రెడీగా ఉండే, ప్రోడక్ట్ రెడీగా ఉండే, పేమెంట్ గేట్వే రెడీగా ఉండే, టాక్సేషన్ కాంప్లియన్స్ ఇవన్నీ కూడా ఈజీనే ఉండే. సో ఈ ప్రాసెస్లో మేము అది ఒకటి బిల్డ్ చేసి బయటకు వదిలినాం. కమాని బయటకు వదిలేసినాం కదా, ఫుల్ ఆర్డర్లు వస్తాయేమో అనుకొని మేము చిల్ అయినాం అనమాట. ఫుల్ రేపటి నుంచి సడన్గా రిచ్ అయిపోతే ఎట్లా అన్న ఫీలింగ్ ఉండే మేము. ఆ ప్రాసెస్లో ఏమైందంటే ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. అయ్యో, నాట్ ఈవెన్ సింగిల్ ఆర్డర్. సింగిల్ ఆర్డర్ వచ్చి రాకపోయే వరకు ఏంటి అంటే మరి ఇంట్లోకి వెళ్ళన్నా రావాలి కదా, తెలిసిన వాళ్ళన్నా కూడా ఆర్డర్ చేయాలి కదా అన్న ఫీలింగ్తో మేము రీచ్ అవుట్ అయినాం అనమాట. ఎందుకు ఆర్డర్ చేయలేను అంటే మస్తు ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అవి అట్లా అని చాలా మంది అన్నారు. అరే ఇదేంటి అని చెప్పి మళ్ళీ వాళ్ళతో మాట్లాడి డిస్కౌంట్లు ఇచ్చి ఏదో చేస్తే కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి. మేము మాకు అర్థమైంది ఏంటి అంటే మేము మాట్లాడుతూనే వస్తున్నాయి. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఇదేదో నేను ఫోర్స్ చేస్తున్నా కాబట్టి వాళ్ళు అందరూ కొంటుర్రు, ఇట్లా వర్కౌట్ కాదని చెప్పి మేము ఇక మార్కెటింగ్ చేద్దాం, సీరియస్గా బ్రాండ్ బిల్డ్ చేద్దాం. ఇదంతా అయ్యే వరకు ఒక 6 months పట్టింది నాకు. ఆ కొన్ని ఆర్డర్లు రానికి కూడా 6 months పట్టింది. అప్పుడు ఏంది అంటే అడ్వాంటేజ్, నేను స్టూడెంట్, నాకు కమిట్మెంట్స్ లేవు.
నేను ఈఎంఐ కడతలే, నాకు పిల్లలు లేరు, వాళ్ళకి స్కూల్ ఫీజులు లేవు, ఈ పంచాయతీలు ఏం లేవు నాకు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏంది అంటే స్టూడెంట్కి బిగ్గెస్ట్ అసెట్ ఇస్ టైం. కరెక్ట్. నాకు మస్తు టైం ఉండే, ఏం ఫరక్ పడదు నాకు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఇక కొంచెం మెల్లమెల్లగా వెళ్ళి ఇది మార్కెటింగ్ ఎట్లా చేయాలి తెలియక, ఇవన్నీ చేయక అప్పుడు నేను ఏం చేసిన అంటే అప్పుడే ఇన్స్టాగ్రామ్ అనేది ఫేమస్ అవుతుంది. సో దాంట్లో చాలా మందికి చాలా ఫాలోవర్లు వస్తారు అట్లుండే. సో ఐ రీచ్డ్ అవుట్ టు అన్ ఇన్ఫ్లుయెన్సర్ హూ ఈజ్ ఆల్సో ఫ్రమ్ మై కాలేజ్ సేయింగ్ నీకు ఒక 5-స్టార్ చాక్లెట్ ఇస్తా, ఒక పోస్ట్ పెట్టు నా గురించి అదే అన్నాను. ఆమె పెట్టింది, నాకు మళ్ళీ కొన్ని ఆర్డర్లు వచ్చినాయి. అరే ఇది మస్తుంది కదా అని ఈ-కామర్స్. సో ఇట్లా చేసిన ప్రాసెస్లో ఏంది అంటే మస్తు ఆర్డర్లు వస్తున్నాయి అన్న థాట్తో ఒక చాక్లెట్ డబ్బా తెచ్చుకున్నా. ఏ ఇన్ఫ్లుయెన్సర్ కనిపిస్తే ఆ ఇన్ఫ్లుయెన్సర్ చాక్లెట్లు ఇచ్చిన, బ్రైబీ అది. ఆ బ్రైబీ ఇవ్వగానే ఏమైపోయిందంటే నాకు ఆర్డర్స్ రావడం స్టార్ట్. ఓకే. కానీ నాకు అర్థమైంది ఏంటి అంటే ఎకనామిక్స్ అనేది వర్కౌట్ కాలేదు. ఇదంతా ఇప్పుడు నేను ఏదైతే చెప్పినో ఇదంతా ఒక 2 to 3 years స్టోరీ. ఇదంతా ప్రాసెస్లో మేము ఏం చేసినామంటే ఇన్ఫ్లుయెన్సర్ని అందరినీ గ్యాదర్ చేసి చాక్లెట్ ఇచ్చుకుంటా, ఇది పెట్టు ప్లీజ్ 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 అని అడుక్కుంటా అట్లా చేసి కొన్ని ఆర్డర్లు అనేది జనరేట్ చేసినాం. బట్ ఎకనామికలీ ఇట్స్ నాట్ వయబుల్. అంటే వాట్ ఎవర్ ఆ కమిషన్ మాది తక్కువ ఉన్న ప్రాసెస్లో మేము ఎక్కువ ఎర్న్ చేయలేకపోయినాం, మెయింటెనెన్స్ ఇదంతా ప్రాబ్లం అయింది. సో ఇదంతా ఇక ఇది వర్కౌట్ కాదు అని తెలిసి మేము ఏం చేసినాము అంటే మాకు అప్పటికే ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మంది ఉన్నాయి కదా. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏమైందంటే చాలా మంది బిజినెస్లో మా దగ్గరకు వచ్చి అరే నాకు కూడా చేపిరా అని పైసలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అని స్టార్ట్ చేసిన ప్రాసెస్లో నేను ఏం చేసిన అంటే కమాన్ ఇది ఏదో మంచిగా ఉంది బిజినెస్ అని చెప్పి వాళ్ళకి పే చేసుకుంటా ఈ ఇన్ఫ్లుయెన్సర్ నన్ను గ్యాదర్ చేసుకుంటా ఇప్పటికీ సో ఫార్ వీ హ్యావ్ 30,000+ ఇన్ఫ్లుయెన్సర్స్ అక్రాస్ ఇండియా అండ్ వీ రన్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అండ్ యాజ్ అ ఫుల్ టైమ్ బేసిస్. సో దిస్ ఇస్ హౌ థింగ్స్ ఆర్. ఇట్లా నేను ఒక ఫెయిల్యూర్ వల్ల ఒక 3 years ఫెయిల్యూర్ వల్ల 3 years పోవడం వల్ల నేను మొత్తం ఫ్లిప్ చేసి వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఇన్ఫ్లు యాజ్ అ కంపెనీ విత్ ఆల్ దట్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఇన్ మై ఫెయిల్డ్ స్టార్టప్స్. సో నేను ఈ పాయింట్తో ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే జనాలకి, నేను అక్కడ ఫెయిల్ అయినా కాబట్టి ఇక్కడ సక్సీడ్ అయినా. నేను అక్కడ సక్సీడ్ అయ్యి ఉంటే అక్కడ ఫెయిల్ అవుతుండే ఇక్కడ ఫెయిల్ అవుతుండేనేమో అని కూడా అనిపిస్తుంటుంది నాకు. మేబీ యా రైట్, ఐ వుడ్ హ్యావ్ బిల్ట్ ఇట్ but not at a scale that I am today. Okay? సో మీరు బతుకులో ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా ఇట్స్ ఆల్ టెస్టింగ్ యూ ఫర్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యువర్ లైఫ్ అని నమ్ముతా. నేను ఇవాళ ఒక విషయంలో ఫెయిల్ అయినా అంటే వావ్ అని ఫీల్ అవుతా. నేను సక్సెస్ దానివల్ల ఇప్పుడు ఒక 10 లక్షలు పోయినాయి అనుకోండి, నేను 100% క్లారిటీ ఉంది నాకు, నెక్స్ట్ దాంట్లో నాకు 50 వస్తాయని. ఓకే, ఐ నో దట్. సో దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు లాస్ అయితే నేను నెక్స్ట్ దానికి రెడీగా ఉంటా అని. ఇప్పుడు మీరు స్టార్ట్అప్ ఏజ్లో మీరు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారో అప్పుడు ఆ టైంలో మీరు లాస్ అయ్యే ఉంటారేమో 100%. సో అది ఆ జర్నీ ఎలా అసలు లాస్ అయ్యారంటే ఎంత? సో అప్పుడు పైసలు కూడా లేకుండే. పైసలు లేకపోవడం వల్ల నేను ఏంటంటే తక్కువ పెట్టినా. నేను ఐ టుక్ సమ్ మనీ ఫ్రమ్ మై కజిన్స్, ఇట్లా వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఐ ఇన్వెస్టెడ్ ఇన్ దట్ కంపెనీ. సో అది ఫెయిల్ అవుతుంది అన్న ప్రాసెస్లో ఏం చేసిన అంటే ఐ కన్వర్టెడ్ దాట్ షేర్స్ టు దిస్ కంపెనీ. సో ఇక్కడ ఇట్స్ ఈక్వేషన్ వైజ్ ఇట్స్ గుడ్ ఓన్లీ. సో అట్లా అది స్టిల్ లాసే. నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది లాస్ని రికవర్ చేయడానికి ఈ కంపెనీ పెట్టినా. సో ఐఎమ్ కూల్ దట్ వే. ఓకే, సో ఇప్పుడు మీరు బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. మీరు సక్సెస్ అవ్వడానికి దాని వెనకాల కారణం అంటే ఏమైనా ఉందా? అంటే ఎక్కడి నుంచి అయినా మంచి సజెషన్స్ రావడం కానీ లేకపోతే అలాంటిది ఏమైనా ఉందా మీ లైఫ్లో? నా బతుకులో ఉన్న లెర్నింగ్స్ అన్నీ నా ఫెయిల్యూర్స్ నుంచి. సో ఐ కీప్ ఫెయిలింగ్ అ లాట్ ఆఫ్ టైమ్స్. టుడే ఆల్సో ఐ మైట్ హ్యావ్ ఫెయిల్డ్ ఆన్ ఫ్యూ థింగ్స్. నేను ఫెయిల్ అయిన కొన్ని విషయాలల్లో అని తెలిసినప్పుడు ఏంటి అంటే ఐ ట్రై టు బ్రేక్ ఇట్ డౌన్. ఇది ఎందుకు వర్కౌట్ కాలే అనేది నేను అనలైజ్ చేస్తాను. అనలైజ్ చేసి దట్ ఈస్ వేర్ మోస్ట్ ఆఫ్ మై లెర్నింగ్స్ ఆర్. సో ఎట్ 27 years ఓల్డ్ నాకు ఇదంతా ఏంది అంటే ఒకటి చెప్తే రావాలి. నాకేంది అంటే నాకు అడ్వాంటేజ్ ఏంది అంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేది, ఈ 8 years ఎక్స్పీరియన్స్ అనేది దాంట్లో చాలా చూసుంటా. నేను మార్కెట్ ఎట్లా ఎవాల్వ్ అయితే చూసుంటా, టెంపరీ ట్రెండ్స్ చూసుంటా. ఒక సడన్గా దీని మొత్తం అటెన్షన్ దానికే ఉంటుంది, ఇదంతా వర్కౌట్ కాదు అనేది ఒక 2 yearsలో చూసుంటా. ఇవన్నీ చూసినా కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ ఐ హావ్ లివ్డ్ త్రూ ఆల్ మై 8 years అది నా అడ్వాంటేజ్. ఓకే, యా, సో దట్ ఈస్ హౌ. ఇప్పుడు అందరూ బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటారు, బిగినర్స్ కానీ వాళ్ళకందరికీ మీరు ఏం చెప్పాలి అనుకుంటారంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు, లేకపోతే మాకు ఇంత ఇన్కమ్ వస్తుంది అని థాట్స్లో ఉంటారు. సో దానికి రిలేటెడ్గా అంటే అసలు మీరు
నేనే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నాకు అసలు ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళి కోచింగ్ తీసుకోవాలి అనుకుంటాను, లేకపోతే ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటాను, ఎవరి దగ్గరైనా గుడ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ దగ్గర నుంచి మంచిగా నేర్చుకొని మంచిగా బిజినెస్ పెట్టాలి, సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాను. సో నాకు ఏదైనా మంచి ప్లాట్ఫామ్ సజెస్ట్ చేస్తారా, లేకపోతే అసలు అలా ఏమైనా ఉందా మీ లైఫ్లో అలా సజెషన్స్? నేనేమంటా అంటే కామన్ సెన్స్ వాడు అంతే, దట్స్ ఇట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నీకు రాని దాంట్లోకి నువ్వు ఏలు పెట్టినావు అంటే నువ్వు నీ ఏలు అటే పోతుంది, నీ సబ్జెక్ట్ అటే పోతాయి, అన్నీ అటే పోతాయి, రైట్? ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. సిన్స్ యూ ఆర్ ద లీడర్ ఆఫ్ దట్ పర్టికులర్ బిజినెస్ ఏదైతే పెడదాం అనుకుంటున్నావో, ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. నీకు కొన్ని లైక్స్ ఉంటాయి, కొన్ని డిస్లైక్స్ ఉంటాయి, నీకు ఎట్లాంటి వాళ్ళతో డీల్ చేయాలని ఉంది, ఇవన్నీ పర్టికులర్ థింగ్స్ ఉంటాయి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుంది అంటే ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. నీకు వండు రాదు, నువ్వు రెస్టారెంట్ బిజినెస్ ఎట్లా పెడతావు? కరెక్ట్. నేను బిజినెస్ పెట్టి వండు అని చెప్తలే. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ పోర్షన్ కంట్రోల్, రైట్? ఆ ఆయిల్ ఓకే ఇంకొక స్పూన్ వేస్తే నీకు నెలకి ₹1,00,000 లాస్ అవుతుంది అని తెలిస్తే నువ్వు అది కట్ డౌన్ చేస్తావు. నీకు తెలియంది పీకంది నువ్వు ఏం చేస్తావు అలా? కరెక్ట్. ఓకే, అట్లా కొన్ని ఉంటాయి, కొన్ని టెక్నాలజీ వైజ్ ఉంటాయి. నీకు ఆ టెక్నాలజీ అర్థం కాదు, నువ్వు ఏం చేస్తావు అలా? నువ్వు హౌ కెన్ యూ ఈవెన్ మేక్ బిజినెస్, రైట్? సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. సెకండ్, నీకు ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్ పెట్టాలని ఎట్లా చేయాలో కూడా చెప్తా. నువ్వు ఏం చేయాలి? ఐడెంటిఫై సమ్వన్ హూ ఇస్ గుడ్ ఎట్ కుకింగ్, గుడ్ ఎట్ అండర్స్టాండింగ్ కమర్షియలీ. వాళ్ళని ఏం చేయండి అంటే ఎంప్లాయీ కాకుండా బ్రింగ్ దమ్ ఆన్ బోర్డ్ యాజ్ అ పార్ట్నర్. ఈ పార్ట్నర్ లెక్క వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే యువర్ బిజినెస్ స్కిల్స్ విల్ ఆల్సో ఇంప్రూవ్. ఎట్ ద సేమ్ టైమ్ ఈ కుకింగ్ స్కిల్స్ వైజ్ కూడా ఇట్స్ ఆల్ సార్టెడ్. నీకు అనేది ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ అయిపోయింది నీట్గా. ఇప్పుడు ఒక బిజినెస్లో కావాల్సిన 2 విషయాలే. వన్ ఈస్ ద సబ్జెక్ట్, వన్ ఈస్ ద మార్కెటింగ్ అండ్ బిజినెస్ యాక్టివిటీ. సబ్జెక్ట్ ఏంది? నీకు కుకింగ్, ఈ కమర్షియల్ ఇదంతా. సో ఐడెంటిఫై దట్ పర్సన్ అండ్ పుట్ ఇట్ దేర్. అండ్ సెకండ్ వన్ ఈస్ స్కేలింగ్ దిస్ అప్. ఇదంతా ప్యాకింగ్ ఎట్లా ఉండాలి, అదంతా కరెక్ట్ ఉందా లేదా, ఇదంతా చూసుకునేది. ఈ 2 పెడితే ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయిపోయింది. సో దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్. ఇట్లా చేసుకుంటూ వెళ్ళి ఈ కామన్ సెన్స్ని బిల్డ్ చేసుకొని that is how you will be able to figure things out. It's like life only అండి. నేను చెప్తాను చూడండి, బిజినెస్ ఇప్పుడు ఏంది అంటే యూ కెన్ డ్రా అ లాట్ ఆఫ్ లెసన్స్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఓన్లీ అండ్ వైఫ్ ఆల్సో. I'll చెప్తా. సో ఇట్స్ లైక్ మ్యారేజ్ ఓన్లీ. ఓకే, వెన్ యూఆర్ ట్రైంగ్ టు మ్యారీ సమ్వన్ మీకు కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి. కరెక్ట్, కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఆబ్వియస్లీ ఇప్పుడు సేమ్ ఇప్పుడు లెట్స్ సే యువర్ అ డాక్టర్. ఓకే, మీకు ఆ బిజీ స్కెడ్యూల్ ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు మీరు వెళ్ళాలి. డాక్టర్ సడన్గా కాల్స్ వస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళాలి. మీకు ఈ డాక్టర్ కాకుండా మీకు ఇంకో డాక్టరే వచ్చిండు అనుకో, అతను బిజీ ఇతను బిజీ అన్న కొంతమందికి ఉండొచ్చు ఫీలింగ్. అట్లాంటప్పుడు యూ విల్ గో ఫర్ అ డిఫరెంట్ పర్సన్. నాకు అట్లా లైఫ్ వద్దు అన్న థాట్లో ఏముంటుంది అంటే యూ విల్ ఐడెంటిఫై మేబీ అ స్టేబుల్ 9 to 5 working kind of a person who is always available for you. ఎందుకంటే నువ్వు ఎట్లా బిజీ, రైట్? సో ఇట్లాంటి కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ ఉంటాయి. యూ ఐడెంటిఫై దోస్ థింగ్స్ అండ్ పుట్ ఇట్ రెప్లికేట్ ద సేమ్ థింగ్ ఇన్ యువర్ బిజినెస్. ఓకే, సో నేను విన్నాను యాక్చువల్గా మీరు టీ హబ్ నుంచి బెనిఫిట్ అయ్యారు అని. సో దాని గురించి ఏం చెప్తారు? టీ హబ్ హైదరాబాద్లో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ట్అప్ ఇంక్యుబేటర్ అనమాట. ఇట్స్ లైక్ 500 కోట్లు పెట్టి కట్టిర్రు, lakhs and lakhs of SFT. ఇది ఏం చేస్తుంది అంటే ఇట్స్ ఇఫ్ యూ లుక్ ఎట్ బ్రేక్ డౌన్ ద థింగ్స్, ఇట్స్ అ బిల్డింగ్, బట్ వాట్ మేక్స్ ఇట్ స్పెషల్ ఇస్ ద నెట్వర్క్. సో everyone is involved in that particular ecosystem called టీ హబ్. ఈ ఎకోసిస్టమ్ అనేది ఎట్లా బిల్డ్ అవుతుంది అంటే స్టార్టప్స్ అక్కడనే ఉన్నారు, వాళ్ళ టీమ్మేట్స్ అక్కడనే ఉన్నారు, ఇన్వెస్టర్స్ అక్కడనే ఉన్నారు, టెక్నాలజీ పార్ట్నర్స్ అక్కడనే ఉన్నారు, గవర్నమెంట్ పార్ట్నర్స్ అక్కడనే ఉన్నారు. ఎవ్రీవన్ ఈస్ టుగెదర్. కాబట్టి దట్ ఈస్ వాట్ మేక్స్ టీ హబ్ యునీక్ అండ్ స్పెషల్, లైక్ క్రేజీ. నేను చెప్తా, ఇప్పుడు టీ హబ్లో ఏమైపోతుంది అంటే టీ హబ్లో నౌ దట్ ఎవ్రీవన్ ఈస్ టుగెదర్ మీ వర్క్ అనేది ఈజీ అవుతుంది. ఓకే, నేను లెట్స్ సే నేను టెంపుల్స్లో ఒక స్పెషల్ సర్వీస్ లాంచ్ చేయాలి. మీరు హుండీలో కాకుండా ఆన్లైన్లో పే చేయొచ్చు అనేది ఒక సర్వీస్ లాంచ్ చేయాలి. ఆ పైసలు ఎటు పోతున్నాయి అనేది కూడా మీకు ఒకటి తెలవాలి అన్నట్టు నాది ఒక ప్రోడక్ట్ ఉంది. ఓకే, అట్లాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే నేను యాజ్ అ నార్మల్ పర్సన్ నాకు దిక్కులేదు, నేను ఎవరి దగ్గర పోవాలి నాకు తెలియదు. టీ హబ్లో ఉన్నాం అనుకో, you have payment related companies there. Payment direct NPCI ఉంది, వీళ్ళేంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళు పేమెంట్ రిలేటెడ్ స్టఫ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు ఎంత క్రెడిబుల్ ఉంటే నా దగ్గర రావచ్చు.
ఆ క్రెడిబిలిటీ ఎట్లా బిల్డ్ చేసుకోవాలని గైడ్ చేస్తారు. యూ హ్యావ్ గవర్నమెంట్ పీపుల్ దేర్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి నాకు టెంపుల్స్కి యాక్సెస్ కావాలి, ఐఎమ్ ప్లానింగ్ టు బిల్డ్ దిస్ అనేది నువ్వు వెళ్ళొచ్చు. యూ హ్యావ్ యువర్ టీమ్ రైట్ దేర్, దే కెన్ డైరెక్ట్లీ టాక్ టు ఎంపీసీఐ పీపుల్ ఆర్ మేబీ ఫ్రమ్ గవర్నమెంట్ అఫీషియల్స్. ఇది కనెక్ట్ చేసి ఏమవుతుంది అంటే ఈజీ అయిపోతుంది అనమాట. సో నౌ దట్ ద ఎంటైర్ నెట్వర్క్ ఇస్ దేర్, ఇప్పుడు ప్రోడక్ట్ ఒకటి రెడీ అయింది, స్కేల్ చేయాలి, యూ హ్యావ్ యువర్ ఇన్వెస్టర్స్ ఆల్సో రైట్ దేర్, రైట్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏమైపోతుంది అంటే ఐ కెన్ గో టు దీస్ పీపుల్, ఇగో నేను ఇంత మంచిది ఫామ్ చేసిన, ఇగో నా ట్రాక్షన్ ఇంత ఉంది, ₹1,00,000 2,00,000 వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇది నేను 1 CR per day తీసుకెళ్ళాలంటే నాకు ఇంత ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇది ఎట్లా పిచ్ చేయాలో కూడా టీ హబ్లో చాలా సెషన్స్ అవుతాయి, ఈ ఇన్వెస్టర్స్కి ఎట్లా పిచ్ చేయాలని. సో ఈ పిచ్ వాళ్ళు నేర్పిస్తారు, మీరు వెళ్తారు, పేమెంట్స్ క్యాపిటల్ తెచ్చుకుంటారు, దట్స్ హౌ యూ బిల్డ్ అ క్రేజీ కంపెనీ, రైట్. టీ హబ్ అనేది ఇట్స్ అన్ ఎకో సిస్టమ్, వాట్ మేక్స్ ఇట్ స్పెషల్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక 5-6 మెంబర్స్తో ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు, సో బ్యాక్గ్రౌండ్ కూడా అంత పెద్దగా లేదు, ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొంచెం అంతే, సో ఫ్యామిలీ నుంచి ఫ్రెండ్స్ నుంచి తీసుకొని పెడతాను. సో నేను ఇప్పుడు టీ హబ్కి వెళ్ళాలి, అక్కడ మొత్తం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అంటే అసలు మనం ఎలా అప్రోచ్ అవ్వాలంటే ఆ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? నేను చెప్తా చూడండి. ఫస్ట్ మీరు 5-6 మెంబర్స్ని తీసుకెళ్ళి కొంచెం సేపు ఒక 6 నెలలు పక్కకు కూర్చోబెట్టండి. ఫస్ట్ గ్యాదర్ యువర్ నాలెడ్జ్. ఓకే, ఫస్ట్ గ్యాదర్ యువర్ నాలెడ్జ్ అంటే ఏంటి అంటే టీ హబ్లో చాలా సెషన్స్ అవుతుంటాయి. ఓకే, ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్స్ అని చెప్పి, ఐడియా వ్యాలిడేషన్స్ అని చెప్పి, ఓకే, స్కేల్ యువర్ బిజినెస్ అని చెప్పి, మార్కెటింగ్ యువర్ బిజినెస్ అని చెప్పి చాలా సెషన్స్ అవుతుంటాయి అనమాట. మీరు ఫస్ట్ దాంట్లో ఎన్రోల్ అయ్యి దాంట్లోకి వెళ్ళిపోండి. చాలా ఫ్రీ కూడా ఉంటాయి. సో ఏమైపోతుంది అంటే యూ విల్ గెట్ అన్ ఐడియా, అసలు కంపెనీ ఎట్లా ఫామ్ చేయాలో మీకు తెలియదు. అది నేను ప్రైవేట్ లిమిటెడ్ పెట్టాలా, LLP పెట్టాలా, ప్రొప్రైటరీ పెట్టాలా, పార్ట్నర్షిప్ పెట్టాలో మీకు తెలియదు. సో మీరు ఏమైపోతుంది అంటే మీరు ఒక 5-6 మెంబర్స్ని తీసుకుంటే వాళ్ళ లైఫ్ రిస్క్లో పడుతుంది. సో ఫస్ట్ 6 months ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, అండర్స్టాండ్ ద బిజినెస్, అండర్స్టాండ్ ద మార్కెట్, అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్ లైక్. ఈ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసిరు అనుకోండి, దట్ ఈస్ వెన్ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్, దట్ ఈస్ వెన్ యూ విల్ బీ ఏబుల్ టు హైర్ బెటర్. నీకు ఎట్లాంటి వాళ్ళు కావాలి అనేది యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్, అండ్ అట్లాంటి వాళ్ళనే పికప్ కూడా చేస్తారు. ఎట్లా పికప్ చేయాలో కూడా వీళ్ళు చెప్తుంటారు. చాలా అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి. సో దట్ ఈస్ హౌ యూ పికప్ అండ్ ఎగ్జిక్యూట్ యువర్ బిజినెస్ ఇన్ దట్ డైరెక్షన్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఓకే, మీకు సబ్జెక్ట్ ఉంది అంటే ఇన్వెస్ట్మెంట్స్ అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. సబ్జెక్ట్ ఉన్న దగ్గరికే మనీ వస్తుంది. మనీ ఫ్లోస్ వేర్ సబ్జెక్ట్ ఇస్. కరెక్ట్. ఓకే, అంటే మీరు స్టార్ట్ చేశారు కదా మీ జర్నీ విత్ టీ హబ్. సో అంటే మీరు అంటే ఎలా అప్రోచ్ అయ్యారు అంటే నేనేం అడగాలనుకుంటున్నానంటే మీ దగ్గర ఆల్రెడీ సబ్జెక్ట్ ఉంది, లేకపోతే మీరు ఎలా కనెక్ట్ అయ్యారు వాళ్ళతో, సో ఆ జర్నీ ఎలా చెప్తారు? సో నేను ఏం చేసిన అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆల్సో ఇన్ టీ హబ్. మీరు మీ ఐడియాని ఫస్ట్ మార్కెట్ రిలీజ్ చేయడానికి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రిలీజ్ అయిన ప్రోడక్ట్ని స్కేల్ చేయడానికి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి అనమాట. మనం ఏంటి అంటే ల్యాబ్ 32 అని ఒక ప్రోగ్రామ్. ఈ ల్యాబ్ 32లో వీఆర్ కోహోట్ 5, ఇప్పుడు కోహోట్ 18 నడుస్తున్నట్టు, ఎంత నడుస్తుంది నాకు అంత ఐడియా లేదు. నేను కోహోట్ 5లో ఏం చేసిన అంటే ఐ గాట్ ఇన్ టు కోహోట్ 5. అంటే ఇదేంటి అంటే మీ బిజినెస్ని ఎట్లా స్కేల్ చేసుకోవాలనేది చాలామంది చెప్తుంటారు అనమాట. ఎవరైతే స్కేల్ చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ ఆంటర్ప్రెన్యూర్స్ గెస్ట్ లెక్చర్స్ ఇస్తుంటారు, మీకు ఒక గైడ్ని ఇస్తారు, ఈ గైడ్ మీకు నావిగేట్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ హౌ ఐ గాట్ ఇన్ టు టీ హబ్. ఈ ప్రోగ్రామ్ వల్ల నేను టీ హబ్లోకి వెళ్ళాను, అండ్ ఐఎమ్ ఎ మెంబర్ సిన్స్ సిన్స్ దెన్. యా, సో అప్పటి నుంచి నేను మెంబరే. ఐ స్టిల్ హ్యావ్ మై ఆఫీస్ స్పేస్ అట్ టీ హబ్. అలా కంటిన్యూ అయితే వస్తుంది. అంటే మనకి స్టార్టింగ్ ఫీజ్ కానీ అలా, ఇప్పుడు మనం స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే ఇప్పుడు అమౌంట్ కావాలి బిజినెస్. కరెక్ట్. సో ఆ బిగినర్కి అసలు స్టార్టింగ్ ఫీ కానీ అది ఎలా ఉంటుంది? టూ మచ్. ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు ఎన్రోల్ ఇన్ టు కమ్యూనిటీ ప్రోగ్రామ్స్, కమ్యూనిటీలో ఎంటర్ కావాలి అనుకుంటే పెద్ద ఏం లేదు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో 10,000 లోపలనే ఉంటుంది. వాట్ ఐ నో, ఐ డోంట్ హ్యావ్ ద ఎగ్జాక్ట్ ఫిగర్స్. నేను అప్పుడు చేసినప్పుడు ఐ థింక్ ఇట్ వాజ్ అబౌట్ 5,000 to 7,000 స్టఫ్ లైక్ దట్. ఓకే, ఇది కమ్యూనిటీ ప్రోగ్రామ్, కమ్యూనిటీ మిక్సర్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఆ ప్రోగ్రామ్స్కి దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ప్రోగ్రామ్స్ ఆల్సో. ల్యాబ్ 32 ఇదంతా ఏంటి అంటే నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ నేను స్కేల్ చేయడానికి వెళ్ళినా కాబట్టి అది అబౌట్ 1 lakh అట్లా ఉన్నట్టుంది. సో అట్లా చాలా వాటికి చాలా ఉంటాయి అన్నమాట. మీ స్టేజ్ ప్రకారం చార్జ్ అండ్ ఇట్స్ వర్త్ ఇట్ ఆల్సో. సో ఓకే, బిజినెస్ స్టార్ట్ చేసాం, అంతా బాగా రన్ అవుతుంది,
మధ్యలో ఏదైనా కొంచెం డిస్టర్బెన్సెస్ ఫ్యామిలీ నుంచి కానీ లేకపోతే మనీ పరంగా కానీ వచ్చి కొంచెం డిసప్పాయింట్ అయ్యి బిజినెస్ స్టాప్ చేద్దాము ఇలా ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళకి మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో నేను ఏమంటా అంటే, మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ సిచ్యువేషన్స్ వస్తాయి అంటున్నారు, నేను 100% వస్తాయనే అంటున్నాను. కరెక్ట్. అదే రాకపోతే ఆశ్చర్యం, ఇవ్వాలి రాకపోతే ఆశ్చర్యం. 100% వస్తుంది. చాలా మంది చాలా అంటుంటారు బిజినెస్ అంటే రిస్కీ ఇదంటే, అదంతా నిజమే. నిజమే. ఆబ్వియస్లీ నో, వాళ్ళు ఎన్నో యూస్ ఉంటా అంటారు, బట్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఏమైపోతుంది అంటే, ఈ ఏదైతే నెగిటివ్ ఫేజ్ ఉంటుందో ఈ ఫేజ్ని దాటితేనే దెర్ ఈజ్ లైఫ్. ఒక్కసారి దాటిర్రు అనుకోండి, మీకు అలవాటు అవుతుంది దాటడం. మళ్ళీ ఇంకోటి వస్తుంది, 100% రాదని నేను చెప్పా, రాకుండా ఏముండవు, నేను చెప్పా ఒక దాని తర్వాత ఒకటి వస్తానే ఉంటాయి, 100% వస్తుంది. అది కూడా ఎట్లా దుంకుదాము అని చూస్తారు అంతే. దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్. మీరు వీడికి వస్తుంటేనే మీరు ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, ఎన్ని ట్రాఫిక్ సిగ్నల్లు వస్తాయి, ఎంతమంది వచ్చి ఆపుతూ ఉంటారు, సడన్గా కూడా బ్రేక్ వేస్తూ ఉంటాడు, ఆటో వాడు ఎట్లా పోతూ ఉంటాడు, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ అ బిజినెస్ టు రన్ స్మూత్లీ? యూ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ దట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇప్పుడు విల్ టేక్ బిగ్ ఎగ్జాంపుల్స్, పెద్ద వాళ్ళనే ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇప్పుడు ఓలా అనేది ఒకటి ఉంది. ఓలా అనేది ఏమైంది అంటే, ఇప్పుడు వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేశారు. సూపర్ ప్రోడక్ట్, సూపర్ ప్రైజింగ్, సూపర్ అవన్నీ ఉన్నాయి, కానీ సర్వీసింగ్ సైడ్ వచ్చేవారికి వాళ్ళు కొంచెం నెగిటివిటీ ఫేస్ చేస్తారు. సోషల్ మీడియాలో అంత ఫేమస్ ఉన్న కంపెనీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, దాని రిజల్ట్ కూడా సోషల్ మీడియాలోనే ఉంటుంది. ఏం చేస్తున్నారు మీరు నేనే మస్తు వీడియోలు చూసినాం. ఈ ఓలా వేస్ట్ రాబోయే అని సర్వీస్ సెంటర్ ముంగడ పోయి వాడు ఒకడు దాని స్పీకర్లోనే పెడుతున్నాడు, ఇదో చిల్లర ఓలా అది అనుకుంటా, రైట్? ఇదంతా నడుస్తుంది. ఇదంతా వాళ్ళు కూడా ఇంత లక్షల కోట్ల బిజినెస్లు చేస్తున్నారు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ నెగిటివిటీని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కరెక్ట్. సో దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్. సో మనం ఇదంతా దాటుతూ పోతేనే యూ విల్ బికమ్ థిక్ స్కిన్, అండ్ రేపు పొద్దున ఇంకేదో ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. సార్, ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడుకున్నాం, బిజినెస్ గురించి క్లియర్గా బ్రేక్ డౌన్స్ చెప్పారు, మీ జర్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చాలామందికి మేము కూడా స్టార్ట్ చేయాలి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కామన్, బట్ మేము వాటన్నిటిని ఫేస్ చేయగలం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇక్కడ మీరు అలాంటి బిగినర్స్ కావచ్చు, బిజినెస్ స్టార్టప్ కావచ్చు, ఎవరికైనా మీరు అసలు ఏం చెప్పాలి అనుకున్నారు? ఫైనల్గా మీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని కావచ్చు, వాళ్ళకి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? సో బిజినెస్ మీరు చేసేది మీకోసం కాదు, ఇది ఒక దేశ సేవ లెక్క చేస్తే మీకు సక్సీడ్ అవుతుంది. ఓకే, ఇట్స్ దేశ సేవనే. ఓకే, బార్డర్లో కొట్లాడేటోళ్ళు వారియర్స్ అయితే, ఇక్కడ మనం ఎకనామికల్గా కొట్లాడేటోళ్ళం మనం కూడా వారియర్సే, రైట్? మీరు బిజినెస్ చేయడం వల్ల దేశానికి ట్యాక్స్లు వస్తాయి, ఆ ట్యాక్స్లు మళ్ళీ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హెల్ప్ అవుతుంది, బెటర్ రోడ్స్ వస్తాయి, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఇట్లా టీఆర్ లాంటివి వస్తాయి. ఇదంతా మీరు కట్టిన ట్యాక్సే. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే, బిజినెస్ అనేది ఒక దేశ సేవ లెక్క చేస్తే ఏమవుతుంది అంటే, యు ఆర్ కమిటెడ్ టువర్డ్స్ యువర్ గ్రోత్ ఆఫ్ యువర్ కంట్రీ. ఓకే, ఇప్పుడు బార్డర్లో వారియర్స్ ఎట్లుంటారు అంటే, లిటరల్లీ ఏ బుల్లెట్ వచ్చినా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు, ఏ ఆబ్స్టకిల్ వచ్చినా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు. ప్రతిదీ క్వశ్చన్ చేస్తారు, ఈడు చైనీస్ లెక్క ఉన్నాడు, ఈడు మన దేశంలో ఏమున్నాడు అనే క్వశ్చన్ చేస్తారు, రైట్? ఈడోడు పాకిస్తానీ టెర్రరిస్ట్ లెక్క ఉన్నాడు అనేది ఎవ్రీథింగ్. ఎప్పుడు ఆ మోడ్లో ఉంటారు వాళ్ళు, ఎప్పుడు ఆ జోన్లో ఉంటారు. ఈడోడు ఈయన్ని లేపేద్దామా, ఈడు మన దేశానికి ఏమన్నా సెక్యూరిటీ కన్సర్నా అన్న ఫీలింగ్లో ఉంటారు. సేమ్ గోస్ విత్ యువర్ బిజినెస్ ఆల్సో. మార్కెట్ ఎటు పోతుంది, ఇటు వెళ్ళిపోతుంది, మనం ఏదో చేంజ్ చేయాలి, కొత్త వర్టికల్ లాంచ్ చేయాలి అనేది ఒకటి. మీరు ఓపెన్ ఉండి, ఎప్పటికప్పుడు ఓపెన్ ఉండి, కొత్త ట్రెండ్ రాగానే నేను ఎట్లా ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి, ఇది ఎట్లా వస్తుంది అనేది కొంచెం నీట్గా మీరు పర్స్పెక్టివ్లో చేస్తే, దట్ ఈస్ హౌ యూ విల్ బీ ఏబుల్ టు వర్క్ ఆన్ యువర్ బిజినెస్. ఓకే, వారియర్ మెంటాలిటీతో ఉండాలి. ఎప్పుడు ఏది వస్తుందా మనం ఇట్లా సాల్వ్ చేద్దామా అనే మెంటాలిటీతో ఉంటే మీకు ఎప్పుడు ప్రాబ్లం కాదు, రైట్? ఈ సండే లేదు, సాటర్డే లేదు, ఇదంతా వేరేలా ముచ్చట, మన ముచ్చట కాదు. బిజినెస్ అంటే ఏంటి అంటే, సాటర్డే ఉండని, సండే ఉండని, నువ్వు పార్టీలు ఉండని, నీ పెళ్ళే ఉండని, ఏమన్నా ఉండని, యూ షుడ్ ఆల్వేస్ బీ ఆన్సరబుల్. యూ షుడ్ సార్ట్ థింగ్స్ ఆల్ బై యువర్ సెల్ఫ్. ఈ కమిట్మెంట్ ఉండి, ఈ ప్యాషన్ ఉంటేనే యూ విల్ బీ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. ఇచ్చి పడేస్తారు యువర్ లైఫ్లో మొత్తం అని నేను చెప్తాను. ఓకే సార్, ఈ బిజినెస్ గురించి
చాలా మందికి అర్థమయ్యేలాగా క్లియర్గా, చాలా మంది బిగినర్స్ ఉంటారు, వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే మనం మీ కంపెనీ ఏదైతే ఉందో, మీ బిజినెస్ ఏదైతే ఉందో ఇన్ఫ్లుయెన్సర్, సో దాని గురించి మనం సెకండ్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. సో అక్కడ మనం ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ గురించి కావచ్చు, ఇన్కమ్ ఎలా ఎర్న్ చేస్తున్నారు, లేకపోతే అసలు ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి, ఇన్స్టాగ్రామ్ గురించి కావచ్చు, యూట్యూబ్ గురించి కావచ్చు, ఎవ్రీథింగ్ మనం సెకండ్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. సో చూసారు కదా, మీరు సెకండ్ ఎపిసోడ్ని తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే మీరు మంచి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోబోతున్నారు. కాంటెంట్ క్రియేట్ చేసే ప్రతి ఒక్కరు కావచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకునే ప్రతి ఒక్కరు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ ఎపిసోడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా సెకండ్ ఎపిసోడ్లో నేను క్లియర్గా చెప్తాను, సార్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా ఉంటుంది ఏంటి అని. సో స్టే ట్యూన్ ఫర్ సెకండ్ ఎపిసోడ్. సో చాలా థ్యాంక్స్ సార్, బిజినెస్ గురించి మన వ్యూవర్స్కి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందజేశారు. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, మోటివేషన్ కావచ్చు, చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ a lot for having me. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్తో, మరొక సరికొత్త బిజినెస్కి సంబంధించిన ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ అకాడమీ ఛానల్లో బిజినెస్కి సంబంధించి నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి స్క్రోలింగ్లో చూపిస్తాను చూడండి స్క్రీన్ పైన, మీకే అర్థమవుతుంది, చాలా వాల్యుబుల్ కాంటెంట్. ఈ వీడియోస్ అన్ని తప్పకుండా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ, బిజినెస్ స్టార్ట్ చేశాక స్ట్రగుల్ పడుతున్న వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఈ మధ్య రిలీజ్ అయిన షార్ట్ వీడియోస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఎవరైతే రియల్గా బిజినెస్ చేస్తూ స్ట్రగుల్స్ అవుతున్నారో, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో వాటికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి. అంతేకాదండి, బాస్ వాళ్ళ యాప్ ఇక్కడ బిజినెస్కి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి, ఇలా ఈ 3 సెక్టార్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది కోర్సెస్ రూపంలో ఉంటుంది. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన వ్యాపారవేత్తలు, రైతులు, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి నాలెడ్జ్ను కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ కోర్స్ రూపంలో పిన్ టు పిన్ A to Z ఇన్ఫర్మేషన్ని గైడ్ చేస్తారు. సో మీరు బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అనుకున్నా, వ్యవసాయం చేసి మంచి ఇన్కమ్ని ఎర్న్ చేద్దాము అనుకున్నా, లేదా పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి క్రెడిట్ కార్డ్ లేదా ఫినాన్షియల్ ఇష్యూస్ ఏదైనా సరే, దానికి సొల్యూషన్ ఒక్కటే, బాస్ వాళ్ళ యాప్. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సైనింగ్ ఆఫ్, శిరీష. బాస్ వాలా, బీ ద బాస్.